Assalamualaikum. Waalaikumsalam. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. మక్బుల్ సార్ వందనాలు. బ్రదర్ సార్ మక్బుల్ సార్. పుస్తకాలు. హలో హలో మక్బుల్ సార్. చెప్పండి బ్రదర్. వందనాలు బ్రదర్. మంచిది బ్రదర్. బాగున్నారా సార్? సరే నాన్న. ఇప్పుడు ఉదయం మీరు అడిగారు కదా, తీసుకోవాలి సార్. అది ఆవిడది ఎందులో ఉందన్నమాట. ఆవిడ అవిశ్వాసాలు విశ్వాసి కాదు అన్నది ఉంటే సరిపోద్ది. ఆవిడ స్టోరీ. అంటే మీ దగ్గర ఇప్పుడు మీరే బుఖారీ నుంచి తీసుకున్నారా? ఎట్లా తీసుకున్నారు సార్ మీరు? అది మహితోక్తులు అన్నది. మహితోక్తులు అంటే మీరు ఇప్పుడు పూర్తి బుఖారీ బుక్లు మీరు చదవలేదు? బుఖారియే పార్ట్స్ గా ఉంటాయి. అందులో ఫస్ట్ వాల్యూమ్, సెకండ్ వాల్యూమ్, థర్డ్ వాల్యూమ్, ఫోర్త్ వాల్యూమ్ ఉంటాయి. అందులో నా దగ్గరేమో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఉన్నాయి. అంటే తెలుగులో ఉన్నాయా, అరబ్బీలో ఉన్నాయా, ఉర్దూలో ఉన్నాయా, ఇంగ్లీష్ లో ఉన్నాయా సార్ మీ దగ్గర? తెలుగు. తెలుగులో హదీసులు ఉన్నాయా? తెలుగులోకి బుఖారీ మొత్తం ట్రాన్స్లేట్ అవ్వలేదు కదండి. అవి వాల్యూమ్స్ అయింది బుక్స్ కింద. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పూర్తి బుఖారీ రాలేదండి, తెలుగులో లేదండి. అదే పూర్తిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా దగ్గర ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 వాల్యూమ్స్ ఉన్నాయి. మీరు అడిగిన హదీసు నా దగ్గర అరబ్బీలో ఉంది సార్, తెలుగులో ఉండవు. మరి తెలుగులో ఎలా ప్రింట్ అవుతూ వచ్చాయి బయటికి? తెలుగులో ప్రింట్ కాదు, ఉర్దూలో ఉంటాయి సార్. అది ఉర్దూ వస్తుందా మీరు చదవటం? వచ్చు. ఉర్దూ చదవటం వస్తే ఉర్దూలో ఉంటాయి సార్. ఉర్దూలో పంపిస్తాను. తెలుగులో వచ్చాయి. మేము ఉర్దూలో కదా, మేము చదివి దానికి అర్థం మాకు తెలుస్తుంది కదా. అయితే ఇప్పుడు నేను అనేది నాకు పంపించండి. పర్లేదు పంపిస్తాం. గానీ ఇప్పుడు మీరు తీసుకున్న హదీస్ రిఫరెన్స్ అక్కడ ఏమున్నదో ఉన్నట్టు చదివి పెడుతున్నారా మీరు? అవునవును, కరెక్ట్ గా. అంటే అది మొహమ్మద్ వారి యొక్క మహితోక్తులు అని ఉంటది. లోపలేమో నెంబర్స్ ఉంటాయి, వివరణ అన్ని ఉంటాయి. అదే అందులో ఏముంది? అయితే పంపించండి బ్రదర్. మీరు డైరెక్టర్ గా నా దగ్గరికి వస్తే చూపిస్తాను. డైరెక్ట్ అంటే మరి మేము వీడియో తీసుకుని వస్తాం బ్రదర్. డైరెక్టర్ రాజమండ్రి ఒకసారి మీరు వస్తే, సండే వస్తే కూర్చుంటే పర్లేదు సార్, వస్తాం. నేను అనేది మక్బుల్ సార్, అదే మేము వీడియో తీసుకుని వస్తాం, పర్లేదా? ఇప్పుడు మీకు ఆ బుక్ వివరణ కావాలి కదా, మీకు అంతే కదా. మాట్లాడేది మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందులో ఉన్న హదీస్ ఒకలాగైతే మీరు ఇంకోలా వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు బ్రదర్ నేను ఒక మాట చెప్తాను, వింటారా? చెప్పండి. ఇప్పుడు ఇష్మాయిల్ బలి అర్పించబడ్డా మీ ఖురాన్ లో ఉందా? అది వచ్చి మేము చూపిస్తాం కదా సార్. కొంచెం మాకు వీడియో నేను అనేది ఏంటంటే ఇస్మాయిల్ ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ మీరు అడుగుతారు కానీ మేము వివరణ ఇస్తాము. వీడియోకి అనుమతిస్తారా? ఖచ్చితంగా మాట్లాడుకుందాం. కానీ నేను అడుగుతాను మిమ్మల్ని, మనం కూర్చుంటే సబ్జెక్టు ఇంతకీ ఇస్సాక్ బలిచ్చారా, ఇస్మాయిల్ బలిచ్చారా అనేది మాట్లాడదాం సార్. నేను ఏమంటానంటే, మీరు వచ్చినప్పుడు దివ్య ఖురాన్ ఉంది కదా, దివ్య ఖురానులో పట్టుకొని రండి. నేను సమయం చెప్తా సార్. సార్ మేము మమ్మిన వాళ్ళం. అదే అంటే మీరు నాకు అందులో చూపించరు కానీ చక్కగా తప్పకుండా చూపిస్తాను సార్. ఇస్మాయిల్ బలి, ఇస్సాక్ బలి 2 గ్రంథాల వెలుగులో మాట్లాడదాం సార్. అడు మీరు నమ్మిన గ్రంథం, మేము నమ్మిన గ్రంథం 2 పట్టుకుందాం. ఎవరు బలి జరిగిందో నిరూపించడం చేసుకుందాం. నాకేం లేదు. ఇస్మాయిల్ గారిని ఇబ్రాహీం గారు కుర్బానికి తీసుకెళ్లారు అన్న ఒక్క మాట ఉంటే చాలు. నాకు కూడా ఇస్సాకునే అబ్రహాం గారు బలిచ్చారని బైబిల్ చెప్తే చాలు. నేను అనేది అందుకనే 2 గ్రంథాలు పెట్టుకొని ఇప్పుడు మీరు ఏదైతే సత్యమని వెళ్ళారో మీరు ఆ ధర్మంలోకి, సత్యం కదా, యెహోవాయే సృష్టికర్తైన దేవుడు. నేను అనేది అది కాదండి. నా మాట కొంచెం నా ప్లీజ్ దేవుడు. ఓకే, నేను దానికి కాదంటే వినండి. నిత్య జీవనానికి మార్గం ఎవరండి? ఇప్పుడు
ఇప్పుడు కాదు, ఎప్పటికీ యెహోవాయే దేవుడు. దేవుడు వదిలిపెట్టండి, నిత్య జీవనానికి మార్గం ఎవరు? దేవుడు లేకపోతే ఎట్లాగా? దేవుడు ఉంటాడండి, దేవుడు అడిగిపోతాడు. రాజ్యాంగం అదే, నేను దేవుడు పోతానట్లేదు. ఇప్పుడు నిత్య జీవనానికి మార్గం ఎవరు అని అడుగుతున్నాను. యెహోవాయే జీవం. ఇర్మియా గ్రంథము 10 అధ్యాయముగా మీరు ఏమని చెప్పినారు? మీరు అందులోకి వెళ్ళారంటే యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. హిందువులు కూడా సృష్టికర్త ఒక్కడే అంటారు, నేను దానికి కాదంటలేదు సార్. నేను అది నమ్మను. సృష్టికర్త ఒకడంటే ఎవరైనా ఆయనకి పేరు బైబుల్లోనే లేదు కదా సార్. యేసు గారు ఏమైనా ప్రకటించాడా ఆయన పేరు? యేసు పేరు నేను మాట్లాడలేదు బ్రదర్. ఇప్పుడు మీరు ఏదైతే నమ్మారో దాంట్లోనే లేదు కదా దేవుడి పేరు. నేను చెప్పేది వినండి. సృష్టికర్త హిందువులు నమ్ముతున్నారు మీరు అంటున్నారు కదా. అవును, హిందువులు సృష్టికర్త దేవుడు ఒక్కడే అనేది కూడా నేను నమ్మను. నేను నమ్మలేము, కానీ యెహోవా అనేది నేను నమ్మను కదా. ఎందుకంటే బైబిల్ చెప్పదు, నేను ఎట్లా నమ్మాను సార్? అది చెప్పు, మిమ్మల్ని నమ్మలేదు కదా. మీరు మరి అదే నొక్కుతున్నారు, యెహోవా యెహోవా అంటున్నారు. కానీ బైబిల్ విశ్వాసం అది కాదు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను యెహోవా పరిచయం అవ్వలేదంటాడు. పరిచయం అవ్వలేదా? ఇందువాడను అనువాడను అని అంటాడు. పరిచయం అవ్వలేదని ఆయనే చెప్పాడు సార్, నేను కాదు సార్. ఇప్పుడు ఉదయం మీరు మాట అన్నారు, దయ్యం పట్టుకుంది ప్రవక్త గారికి అని మీరు లేని మాట అన్నారు. అవును, ఇప్పుడు యేసునంటే పట్టుకొని వెళ్ళింది, కానీ మా ప్రవక్త గారిని పట్టుకొని పోలేదు. మా పురాణాలు చెప్పట్లేదు. నేను ఏది చెప్తున్నాను మీరు దాటిపోతున్నారు. మీరు అక్కడ నవ్వుకోవటం కాదు గాని, మొహమ్మద్ వారికి దయ్యం పట్టింది అని నేను అన్నానంటే కాదని మీరు అన్నారు. అవును, ఆయనకి చేతబడి పట్టింది, ఇది కాదంటారా? పోనీ చేతబడి చేశారా లేదా? లేదు, చేయలేదండి. మొహమ్మద్ వారికి చేతబడి జరగలేదంటారా? జరగలేదండి. అది ఎవరు చేశారు, ఏ ప్రాంతంలో వాళ్ళు చేశారు, దేనికి చేశారు, ఆ విషయం కూడా లేదా? లేదండి. ఓకే. మరి ఎందుకు ఇన్ని రకాల పుస్తకాలు మన ముస్లిం పబ్లికేషన్ వారు తెస్తున్నారు వెలుగులోకి? ఉంటారు కదండి. ఇప్పుడు మీ దాంట్లో ఉన్నారండి, మరియమ్మ విగ్రహం పెట్టుకొని, యేసు గారి విగ్రహం పెట్టుకొని పూజించే వాళ్ళు లేరండి? ఆర్సీఎం వాళ్ళు ఈ ధర్మంలో ఉంటారండి. సార్ వినండి, విగ్రహారాధన తప్పు అనుకుంటే విగ్రహాలను పూజించట్లేదు వాళ్ళు. ఇప్పుడు మక్కా చుట్టూ కూడా తిరగటం, కూడా 7 సార్లు తిరగటం, చెట్టు చుట్టూ తిన్నాడు, ఇవన్నీ విగ్రహారాధన కాదంటలేదు. నేనంటున్నాను, చర్చిలో పక్కన తిరిగి గోడకి పాఠం చేయడం కూడా విగ్రహారాధనే కదండి. ఇప్పుడు పలానా వైపే పలానా వైపే పెట్టి మీరు నమాజ్ చేయండి అనేది కూడా విగ్రహారాధనే కాదని మందసంను ఆ దేవాలయంలోకి వెళ్ళి ఇది నా తండ్రి ఇల్లు అని చెప్పేసి ఆ గుడిని పూజించాడు, చూసారా? రూకలంత పాపం చిన్న చిన్న వ్యాపారస్తుల్ని పడగొట్టాడు. అదేనన్నప్పుడు అదే ఇప్పుడు విగ్రహారాధన యేసు గారు పాపం అంతగానం చేసినప్పుడు ఇప్పుడు దేవాలయాల్లో దేవుడు విగ్రహారాధన కాదండి. మీరు మాట్లాడితే నేను మాట్లాడితే మీరు వింటారు. వినాలి, తప్పకుండా వింటాను సార్. వినండి, ముందు మీరు చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. అది యేసు గారు దేవాలయంలో రూకలు అంటే పాపం పౌరాలు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఇది నా తండ్రి ఇల్లు అని చెప్పేసేసి తోసేసి బెల్లలన్నీ తోసేస్తారు. అంటే ఆ గుడిలో విగ్రహాలను ఇప్పటికీ కూడా యూదులు అక్కడ గోడను పోయి ముద్దు పెట్టుకుంటుంటారు. అంటే ఈ విగ్రహారాధన చేసి పాపం ఆ యేసు గారు ఏంటి ఈ చర్చిలో కూడా ఇప్పుడు కూడా చూస్తుంటారు సార్. చర్చిలో ఒకవైపు తిరిగి పాస్టర్ గారికి వెళ్ళి తిరిగి ప్రార్థన చేస్తుంటారు. అంటే పాస్టర్ గారు దేవుడా మరి గోడ దేవుడు మాకు అర్థం కాదు సార్. విన్నారా? ఇట్లా వ్యక్తి పూజ జరుగుతుంది సార్. ఇప్పుడు సాతాను ఎత్తుకుపోయింది అనుకోండి, ప్రతి సోదరు పూజ కొంతకాలం విడిచిపోయింది అనుకోండి, అది తప్పు. ఎందుకంటే సాతాను ఎవరికి పట్టిందండి? దేవుడు నమ్ముకున్నాడు పట్టదు, దేవుడు ఇంక వ్యతిరేకించి పట్టింది. అంతే కదండి. దేవుడు నమ్ముకున్నాడు సాతాను ఎట్లా పట్టిందండి? సాతాను పేతుని గద్దిచ్చాడు అంటే పేతుకు పట్టింది. సాతాను ముళ్ళు గుచ్చుకుంది నాకు అని పౌలు చెప్పాడు కనుక సాతాను పట్టిన పౌలు. ఏంటి ఇవన్నీ కూడా సాతాను పట్టిన సువార్తలు కదండి. ఇప్పుడు భూమి మీద ఉన్నంత వరకు ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాత్రమే సాతానుడు ముట్టనివాడు. సాతానుడు ముట్టుకుంటే అందుకే బాల్యంలో ఏడుస్తారు,
నేను విన్నాను ఆ మాటల ఆధారంగా. అంటే చెప్తున్నాను మీకు, సాతానుడు ముట్టుకుంటే అందుకే పసిపిల్లలు ఏడుస్తారు. ఈ ప్రపంచంలో సాతానుడు ముట్టుకోలేదల్లా యేసుక్రీస్తు ఒక్కరేని ఓ చోట నేను విన్నానులేండి. వింటే కుదరదండి, చదవాలండి. అదే ఇప్పుడు ఎంతమంది ఎన్నో చెప్తారండి. ఇప్పుడు నేను చదివినే చెప్తానండి మీకు, నేను బైబుల్ నుంచి. నేను ఎవరో విన్నై చెప్పట్లేదు సార్ నేను. మంచిది. అయితే బ్రదర్, మీరు నాకు ఆ బుక్ APSRTC ఏం బుక్ అది చెప్పండి నాకు. మావాడు అన్నాడు నీగా. ఇప్పుడు దయ్యం పట్టిందంటే మీరు ఇంత వివరణ ఇచ్చారు. ఆవిడ ఫలానా సహోదరి, ఫలానా ఆవిడ విశ్వాసు కాదు, ఆవిడ అవిశ్వాసురాలు, ఆ రోజు అలా వచ్చింది ఆవిడ చెప్పింది. అది అంటున్నాను. ఆవిడ చరిత్ర నాకు కావాలంటున్నాను. ఆవిడ చరిత్ర ఆవిడ అవిశ్వాసురాలు. ఇప్పుడు ఓకే, ఆవిడ చరిత్ర కావాలి. ఆవిడ చరిత్ర ఏమీ తెలియకుండా మీరు గబ్బ ఎట్లా చెప్పారండి? మరి అంత వక్రీకరణ ఏది? మరి చరిత్రే కదా అక్కడ. అది పూర్తి తెలుసుకోకుండా ఎట్లా చెప్పారు? ఇప్పుడు మేము ఏమండి, అది అబూ లహబ్ భార్య చెప్పింది. పౌలు కోసం పూర్తి తెలియకుండా మీరు ఎట్లా చెప్పే సాతాను? నేను ఏదైతే చెప్పానో అది బైబుల్ నుంచి పక్కా మీకు రిఫరెన్స్లు ఇస్తాను. అలాగే అదే ఇప్పుడు నేను ఏదైతే చదివానో అది ఖచ్చితంగా వక్రీకరించారు. అక్కడ మీరు వక్రీకరించారు. మీరేం చేయాలంటే అప్పుడు మీరేం చేయాలంటే చెప్పండి సార్. మొహమ్మద్ వారికి దయ్యం పట్టింది అన్న మాట అన్న చోట నేను అన్నాను కాబట్టి త్వరలో మీరు ఒక వీడియో లాంటిది ఒకటి తీసి, వచ్చి మీతో కూర్చొని నేను ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినండి, ఆ విషయం కాదు. మీరు ఏం చేస్తారంటే ఒక వీడియో తీసి, మొహమ్మద్ వారు చాలా పరిశుద్ధులు, మొహమ్మద్ వారు అతి నీతిమంతులు, ఆయన జీవితంలో దయ్యం పట్టడం గాని చేతబడి పెట్టడం ఇలాంటి ఏమీ లేదు అనేది ఒక చక్కటి విషయాన్ని మీరు కూడా ప్రపంచ వెలుగులో తెస్తే బాగుంటది కదా. అది తెలుసుకోలేని వాళ్ళు అది అలా చాలా మంది తెలుసుకుంటారు చక్కగా. నాకు తెలియదు బ్రదర్. మరి అది నేను చేశాను సార్ వీడియోలు. అయితే వినండి సార్ మక్బూల్ సార్, ఇప్పుడు ఎట్లాగో కొంచెం మనం మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి సోదర భావంతో కొంచెం మీరు మాకు వీడియోకి పర్మిషన్ ఇస్తే మేము మీతో వచ్చి ఒక ఆదివారం వచ్చి కూర్చుంటా సార్. మేము ఒక నలుగురు ఉన్నాం. వీడియోకి పర్మిషన్ ఇవ్వండి, మాట్లాడతాం. తర్వాత ఏంటి? అది యూట్యూబ్ లో పెట్టుకుంటా సార్. మీరు కూడా పెట్టుకోండి. ఇప్పుడు చక్కగా మీరు ఎలాగ ఇప్పుడు 100 కొలది చేశాను అని అంటున్నారో అవి సరిపోతాయి వాస్తవాన్ని తెలుసుకోవడానికి. ఎందుకంటే మీరు మీలాంటి మేధావులు అన్ని గ్రంథాలు స్టడీ చేసిన వాళ్ళు, అందులో ఇస్లాం ని చదివి మళ్ళీ అందులోకి వెళ్ళారు కాబట్టి మీలాంటి వాళ్ళతో చేస్తే మేము మాకు కూడా సత్య మార్గం దొరికిద్దేమో. అదే అందుకే అన్నారు. ఇప్పుడు మీ వీడియోస్ ఇక మీద నేను చూస్తా, ఒక 6 నెలల వరకు ఖచ్చితంగా చూడాలా. తప్పకుండా చూడండి. ఇప్పుడు మీరు పెట్టేది కాబట్టి ఒక 6 మాసాల వరకు ప్రతి దాన్ని క్షుణ్ణంగా నాకు ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో ఒక్కొక్క దాని మీద చక్కగా చూడటం. కనుక మీరు ఆ 2 చూడండి. ఒక్కసారి మాకు వీడియోకి అవకాశం ఇస్తే మేము వచ్చి నిత్య జీవనానికి మార్గం యేసువారా మహమ్మద్ వారా దీని మీద మీతో మాట్లాడతాము, వీడియో తీసుకుంటాము. మీరు వీడియో తీసుకోండి, యూట్యూబ్ లో మీరు పెట్టుకోండి, మేము పెట్టుకుంటాం. నిత్య జీవనానికి మార్గం ఎవరు ఇప్పుడు చూడాలి? ఏం బ్రదర్? నిత్య జీవనానికి మార్గం ఎవరు ఇప్పుడు? యేసువారా మహమ్మద్ వారా? ఇదే అంశం. లేదు ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాం. ఏది దైవ గ్రంథం, ఖురానా బైబిలా? దీని మీదైనా పర్లేదు ఇన్షాల్లా. చాలా ఆసక్తిగా ఉన్నారు. మీ ఆసక్తి చాలా బాగుంది. ఈ 2 అంశాలు కనుక లేదు పోనీ ఇంకోటి కూడా చెప్తున్నా సార్. ఇంకొక అంశం, బైబిల్ ఖురాన్ వెలుగులో స్త్రీ స్థానం ఏమిటి? ఇదైనా సరే ఈ 3 అంశాలకి మీరు ఓకే అంటే చెప్పండి, మేము వస్తాము, వీడియో పెట్టుకుంటాం. మనం ఒక రోజు చక్కగా రాజమండ్రి మీ దగ్గరికి వస్తాము. కానీ వాస్తవానికి ఇప్పుడు మీరన్నట్టు నేనన్నట్టు కొన్ని వేల అంశాలు ఈ రోజు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ప్రతిదీ కూడా ఎవరు పెట్టట్లేదండి, ఇద్దరు కలిసి. నేను చెప్పా కాసేపు ఓపిక వినండి బ్రదర్. ప్రతిదీ కూడా వెలుగులోకి వస్తాయి. ముస్లిం స్కాలర్స్ గాని క్రైస్తవ స్కాలర్స్ గాని చాలా విషయాలు ఇటీవల కాలం అంటే దాదాపు ఒక 10-8 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల 10 సంవత్సరాల నుండి మన ముస్లిం స్కాలర్స్ గాని అలాగే బైబుల్ స్కాలర్స్ గాని చాలా విషయాలు త్రవ్వి వెలుగులో తెస్తున్నారు. మీకు ఇంగ్లీష్ వచ్చా మీకు బ్రదర్? నాకు ఉర్దూ వచ్చండి. ఉర్దూ వచ్చి అంటారా?
ఓకే, సంతోషం, మంచిది. తెలుగిస్తున్నారు ఇక్కడ, ఇంగ్లీష్ టు తెలుగిస్తున్నారు కరెక్ట్ గా. ఓకే, అది వదిలేండి సార్. ఇప్పుడు మీరు వెళ్ళారు కదా, మీ సాక్ష్యం బలమైంది మాకు. ఓకే ఓకే ఓకే. అది అందుకని మీతో చేస్తే మాకు విషయం క్లారిటీ వచ్చేస్తుంది. అచ్చా, మీరు ఏం చెయ్యాలంటే బ్రదర్, ఇప్పుడు నేను ఇలాగన్నప్పుడు మీరు ఒక వీడియో కొత్తలో తీసుకొచ్చి మొహమ్మద్ వారి దయ్యం పట్టిందని కొందరు అంటున్నారు, వాస్తవానికి పట్టలేదు. పట్టిందా మహమ్మద్ వారికి పట్టిందా? ఇది ఈ రెండింటి మీద, దీని మీదనే మాట్లాడదామండి. బ్రదర్ నేను చెప్పింది అర్థం కాదు. ఈ టైప్ లో మీరు కూడా వీడియోస్ తీయండి అంటున్నాను నేను. అది నేను తీసానండి అని చెప్తున్నాను కదా సార్. మరి ఆ వీడియోస్ పేరు చెప్పలేదు నాకు. అందులో ఎతకండి మొత్తం ఉంటే నా 120 వీడియోలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది మొహమ్మద్ వారికి దయ్యం పట్టలేదు, యేసు గారికి పట్టింది, మహమ్మద్ గారికి పట్టలేదు అని చెప్పి నేను వీడియో చేశాను సార్. ఓకే 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 ఓకే. అది చేతబడి కోసం, చేతబడి అది కూడా ఉంది. అది కూడా అదే పేరు ఉంటదా? చేతబడి మీద చోటు చేశారు. అవును. ఆ తర్వాత వచ్చి దయ్యం పట్టలేదు. ఎవరైనా సరే ఖురాన్ నుంచి ప్రవక్త మహమ్మద్ వారిపై చేతబడి జరిగిందని డిబేట్ చేసే ఛాలెంజ్ మగోళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు సార్, ఎనీ టైం. మరి బయట చాలా మంది ఇంగ్లీష్ లో రకరకాల దంచేది, మరి వాడికి కామెంట్స్ సార్. ఇప్పుడు ఆర్ఎంసీ వాళ్ళు, ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేరీ మాతం దేవుడు అంటున్నారు. ఇప్పుడు మీరు 66 పుస్తకాలను నమ్ముతున్నారు, మేము 73 పుస్తకాలు నమ్మాలని అంటలే, మేము అంటలేగా. మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని మీదే మాట్లాడతాను, అట్లానే నేను ఏదైతే నమ్ముతున్నానో దాని మీద మీరు మాట్లాడాలి. సంతోషం, మంచిది. అది అయిపోయి క్లియర్ అయిపోయి, ఇంకేముంది. ఇప్పుడు చెప్పండి, మీరు తెలుగులో నుంచి చక్కగా రీసెర్చ్ చేసి అందులోకి వెళ్ళారు కాబట్టి మీరు తెలుసుకున్న సత్యాన్ని మాకు ప్రకటిస్తారా, ప్రకటించరా? ఆల్రెడీ ప్రకటిస్తున్నాం కదా. అట్లా కాదు, నాకు ప్రకటించాలి. ప్రకటిస్తున్నా కాబట్టి సార్, మాలాంటి కొంచెం తెలిసిన వాళ్ళు మీరు చెప్తుండాలి. అది వినండి, మాకు ప్రకటించవచ్చు కదా అంటున్నారు. మీకు ప్రకటించడానికి కూడా ఆల్రెడీ వీడియోస్ నేను పెట్టాను. అయ్యేందుకు మాకు డైరెక్ట్ చెప్పండి, రిఫరెన్స్ తో కావాలి. ఇప్పుడు వినండి, దెయ్యం పట్టిందని నేను అంటున్నాను, బైబుల్లో పౌలుకి అలాగే దెయ్యం పట్టిందని కాదంటున్నారు. మరి ఎవరిని అడగాలి? కాదండి, నేనేమన్నాను ఇప్పుడు? ఎవరిని అడగాలి సార్? ఇప్పుడు మాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏసే మార్గం మీరు అంటున్నారు, ఏసే ఎట్లా మార్గం? ఆయన తాగుబోతు, ఆయన తిరుగుబోతు. అది రిఫరెన్స్ ఎక్కడ చెప్పండి, ఎక్కడ చెప్తారు? నేను చదివిన మీకు ఇది చెప్తాను, సబ్జెక్ట్ ఇస్తాను. అది కూర్చొని నేను ఓడిపోతాను. తప్పు. ఇప్పుడు ఎలా ఉన్నదంటే, లేని బురద జల్లడానికి ప్రయత్నాలు చేసే ప్రయోగాలు కనబడుతుంది. యూదా గోత్రపు సింహం ఆయన. మీరు అన్నారు చూడండి, ప్రజలు ఆయన మద్యపాన శక్తియు బయల్జబూబు వలన అతడు దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, ఆయన తిండిబోతు అయిను, ఇలా పదాలున్నాయి. నేను కాదంటలేదు, అది నిజంగా నేను నిరూపిస్తాను. కాదు, అలా కాదు బ్రదర్, ఆ మాట మీ మనసాక్షి బట్టి నిజమేనది. నా మనసాక్షి కాదు, బైబిల్ మనసాక్షిగా. ఆయన వంశమే అదండి సార్. ఆయన వంశమే అది, యూదా గోత్ర సింహం. తామరు యూదా పుట్టిన వంశంలో నుంచి వచ్చాడండి ఆయన. నేను చెప్పేది వినండి, మామ కోడలు వ్యభిచారం చేస్తే అందులో నుంచి వచ్చాడు. పాస్టర్ గారు చెప్పండి, యూదా తామరు మామ కోడలా కాదా? ఆ వంశం నుంచి వచ్చాడా లేదా? ఈయన యూదా గోత్ర సింహం కాదా? ఆయన గుర్తు, ముద్ర, దారము, కర్ర కాదా? అవును, 100%. వంశం వారి తాతలు చేశారు, వ్యభిచారుల వంశం అది. అవును, పూర్వీకులందరూ కూడా చెడిన వారే. దావీదు వేరు చిగురు, దావీదు ఊరియా భార్యతో పడుకుంటే ఆ వంశంలో నుంచి వచ్చాడు. సరే, ఇప్పుడు మహమ్మద్ గారికి ఒక 10 తరాలు చెప్తారా మీరు? ఒక 10 తరాలు తప్పకుండా చెప్తాను. పెట్టుకొని కూర్చోండి. అలా కాదు బ్రదర్, ఖురానులో నుండి మహమ్మద్ యొక్క 10 తరాలు. మళ్ళా ఖురాన్ మీకు ఏం కావాలో అది కూర్చొని మేము డిబేట్ లో అందిస్తాం. ఎందుకు వచ్చింది బ్రదర్ మాట్లాడేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేవారితో అస్సలు నేను ఇష్టపడలేదు. లేని మాట, ఊరు లేకుండా కొమ్మెర ఒకటి పెట్టుకొని అదీసులు వక్రీకరిస్తే అట్ట శాత అవుతా సార్ మీకు? మరి ఎందుకు ఎందుకు చాలా మంది ఎదురుకు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరు మీలాంటి మూర్ఖులు, ఎవరు జ్ఞానం లేని వాళ్ళు వస్తారు. మాలాంటి జ్ఞానులతో పెట్టుకోవాలి. అబ్బో.
మీరు చెప్పేది సత్యమైనప్పుడు, మీరు చెప్పేది నిజమైనప్పుడు, నిజంగా మీరు హదీసువేత్తలు ఇందులో చదివి వెళ్ళిన వాళ్ళు అయితే మీరు సంసిద్ధంగా రావాలి, నేను మాట్లాడతాను సత్యం గురించి అని. అబ్బా అబ్బా, మేము వస్తున్నా అంటేనేమో ఉడికిపోతున్నారు. మీరు బ్రదర్ మాట్లాడే తీరు మీ దానికి నా దానికి చాలా తేడా ఉంది. మాటల్లోనే అర్థం అవుతుంది. మీ 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 దైవ భక్తికి నా దైవ భక్తికి అర్థం అవుతుంది. ఆ దైవ మాట సంభాషణలోనే అర్థం అయిపోతుంది. దొంగ భక్తులు రారండి, ఇది నేను మాట తీరు మాట్లాడుతున్నాను. పారిపోతారు మీరు. బ్రదర్ మీరు భక్తి చేస్తున్నప్పుడు మీరు చక్కగా మాట తీరు కూడా వందనంగా మాట్లాడచ్చు కదా. అది డిబేట్ లో మాట్లాడతాను. నా వందనం చూడండి, డిబేట్ చేశాను కదా. అలా కాదు, మామూలుగా రాదంటారా మీరు? మామూలుగా మాట్లాడినప్పుడు కూడా వస్తదండి. మిమ్మల్ని రెచ్చగొడితే అట్టైనా వస్తారేమోనండి. రెచ్చగొడితే వస్తారా? మిమ్మల్ని రెచ్చగొడితే అట్లనే వస్తారండి డిబేట్ కని. అది నా డిబేట్ చూడండి సార్. సరే, కాదు కాదు కాదు, రెచ్చగొడితే నేను రెచ్చిపోయే మనిషి కాదు, కానీ ఆలోచించే వ్యక్తిని, నేను ఆవేశానికి గురయ్యే వ్యక్తిని కాదు బ్రదర్. మరి మీరు గదిలేసి ఏం చేయాలి సార్? మరి ఆలోచించే వారే ఉంటుంది తప్ప ఆవేశానికి ఎప్పుడు గురి కాదు. ఆవేశంగా సత్యాన్ని ప్రకటించాలి, ధైర్యంగా ఎక్కడికి వెళ్ళైనా సరే ప్రకటించాలి. లేదా వాళ్ళు రమ్మనాలి. మీకు ఖాళీ లేకపోతే అరే బాబు నీకు ఏ సత్యం కావాలో నువ్వు రా, ఇక్కడ కూర్చో, నీకు అన్ని చెప్తాను అనాలి. రెచ్చగొట్టడానికి రెచ్చిపోవాలి, ఈ చాలా మంచి పదాలు కాదు బ్రదర్. పదాలు మీరు దొంగసాటు కూర్చొని వదీసులు వక్రీకరిస్తాయి మంచి మాటలా? ఇప్పుడు నేను ఉండేది ఎక్కడ లోకల్లోనే బ్రదర్. నేను ఎక్కడో ఇప్పుడు ఎన్నోసార్లు నేను చెప్పాను, నా అడ్రస్ రండి నా టీవీలో బోర్డు సార్లు చెప్పాను. వస్తాను నేను అనేది. మీరు వీడియో పర్మిషన్ ఇస్తారా? మీరు వచ్చి మాట్లాడతాను అని అనుకుంటే నా వీడియోలో ఎన్నోసార్లు చెప్పాను. మీకేమైనా సందేహం ఉంటే చక్కగా రెండు బ్రదర్, నాతో కలిసి భోజనం చేసి మీ విషయాలన్నీ తెలుసుకుని బోర్డు ముందు వచ్చారు వెళ్ళారు. నాకు అది కాదు, మీరు క్లారిటీ చెప్పండి. మీరు క్లారిటీ చెప్పండి. మా మధ్య నిసార్ అహ్మద్ గారు ఉన్నారు, వీడియోకి నాకు పర్మిషన్ ఇస్తారా? వీడియో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారా? పెట్టుకుందాం ఇన్షాల్లా. రెడీ అండి. పంపించిన ఒక 6 నెలల వరకు నేను చూసి, ఒక 6 నెలలు చూసి నేను మీకు డేట్ ఇస్తాను, ఓకేనా? 6 నెలల మీ దగ్గర అప్పుడు మరి నేను ఇందాకేం చెప్పాను, ఒక 6 మాసాల వరకు మీరు చూస్తానని చెప్పాను. నేను నా వీడియో చూస్తారా చెప్పాను. మీరు మాట మర్చిపోతారా ఏంటి? మాట చెప్పింది మీరు మర్చిపోతారా ఏంటి? మర్చిపోవటం కాదు. మరి నేనేం చెప్పాను, ఒక 6 మాసాల వరకు మీరు ఏమి పెట్టారు ప్రతిదీ నేను పరీక్షిస్తాను. పరీక్షించండి. ఇప్పుడు తెల్లత మార్చి అయిపోతుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, ఫిబ్రవరి 10 ఇయర్స్. ఒక 6 మాసాలు నిసార్ భాయ్, చెప్పండి సార్. ఫిబ్రవరి 10 కాదే వాళ్ళ 6 నెలలు సార్ టైం పెట్టారు. ఏంటి నేను అంశం చెప్తున్నా. నెంబర్ 1, దివ్య ఇస్మాయిల్ కి బలి అర్పణకు తీసుకువెళ్లారని చూపించాలి మీరు. ఒకటి ఆగండి సార్, మీరు అంశం చెప్పారు, ఓకే, నేను కన్ఫర్మేషన్ చేయనియండి దాన్ని. రెండోది ఎదురు కానీ మళ్ళా బైబుల్ ఖురాన్ వెలుగులో ఇస్మాయిల్ మీ ఖురానే అదేంటండి? సార్ బైబిల్ సత్తాలేదా? నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు బ్రదర్. ఖురాన్ ప్రకారంగా ఇస్మాయిల్ బలి అర్పణ తీసుకెళ్లేదు. రెండో విషయం, చెప్పిందండి. రెండో విషయం ఏంటంటే 1,24,000 మంది. చెప్పండి 1,24,000 మంది అన్నారు కదా, కనీసం అందులో 1,000 మంది పేర్లు ప్రవక్తలు ఖురాన్లో నుండి చూపించండి. ఇది రెండో అంశం.
బ్రదర్ నేను రెండు విషయాలు పెట్టాను మీకు. ఒకటి, ఇష్మాయిల్ గారిని బలి అర్పణకు ఇబ్రాహిం గారు తీసుకొని వెళ్ళాను. ఆయన పేరు ఖురాన్ లో మెన్షన్ అయి ఉండాలి, దివ్య ఖురాన్ లో. ఒకటి. రెండోది, 1,24,000 మంది ప్రవక్తలలో కనీసం ఒక 1000 మంది పేర్లు ఖురాను మొదటి సూరా నుండి చివరి వరకు కూడా ఎక్కడెక్కడైతే ఒక ఉంటారో చెప్పిన పేరు చెప్పకుండా ఒక 1000 పేర్లు చెప్పండి. మూడోది, సున్నత్ చేయించుకోవాలి అని చెప్పేసి ఖురాన్ లో ఎక్కడున్నదో చూపించు. ఈ 3 విషయాల మీద చక్కగా మీరు ఎప్పుడొస్తారో వస్తే చక్కగా కూర్చొని చక్కగా మాట్లాడదాం. మీరు చెప్పడం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి సార్. మీరు ఖురాన్ నుంచి ఏదైతే మూడు అడిగారో ఆ మూడింటిని మేము చెప్పడానికి ఓకే. అయితే యేసు నిత్య జీవనానికి మార్గం తెలుసా? యేసు పరిశుద్ధులని నేను ద రైట్ ఖురాన్ నేను ఒప్పుకుంటాను. నేను ఓకే, మీరు మమ్మల్ని అడుగుతున్నారు, నేను ఖురాన్ నుంచి చూపిస్తానన్నాను. మరి 3 విషయాలు నేను అడుగుతాను మిమ్మల్ని. యేసు తాగుబోతా కాదా? నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు సార్ 3 విషయాలు సార్. ఇప్పుడు నాకు అర్థం అవటానికి అప్పుడు యేసు తాగుబోతా కాదా? ఒకటి. 2, యేసు దెయ్యం పట్టిందా లేదా? 2, యేసు చెడు అలవాట్లు కలిగిన వాడా కాదా? ఈ 3 మాకు చెప్పండి, ఆ 3 మీకు చూపించేస్తాం, అయిపోద్ది కదా. 3 అంశాలు మేము అడుగుతున్నాం, అది న్యాయం. ఎందుకంటే మీరు సత్యధర్మం అందులోకి వెళ్ళారు కాబట్టి మీరు మాకు సత్యాన్ని ప్రకటించాలి. ఇంకా నాకు అక్కర్లేదు. వెంటనే నేను ఏం చేస్తాను తెలుసా? మళ్ళీ మీకండి మాకండి, మీకు కాదు బ్రదర్, ముందు నాకు కావాలి. వెళ్తారా? మీ దృష్టిలో మీరు సత్య మార్గంలో మీరు ఉన్నారు కదా. వెళ్ళిన దాంట్లో మాకు ప్రూఫ్ చేయాలి. 3 విషయాలు మీకు వినండి. 3 విషయాలు వినండి బ్రదర్. మీరు సత్య మార్గంలో ముస్లిం గా మీరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కరెక్టే. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే నేనే రేపు మీ సన్మార్గంలో నేను రావచ్చేమో. అందుకనే ఒకవేళ మీరు చెప్పింది సన్మార్గం అయితే మేము వస్తాం కదా. మీరు ఇప్పుడు సత్యంలోనే ఉన్నారు కాబట్టి మీరు బ్రదర్ ఇందా మీరు మాట అనేసి ప్రతి రికార్డ్ అవుతుంది. ఏంటంటే మీరు సత్య మార్గం విడిచిపెట్టి అని అన్నారు. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సత్యంలో ఉన్నట్టే కదా. మేము ఆల్రెడీ సత్యంలో ఉన్నారా లేదా చెప్పండి. మీరు సత్య మార్గం ఉన్నారా లేదా చెప్పండి ముందు. మీరు అదే నేను చూపిస్తానంటున్నా సార్. ఇది కాదు బ్రదర్, చెప్పండి మీరు సత్య మార్గం ఉన్నారా లేదా? సర్వసత్యంలో ఉన్నాం సార్ మేము. సత్యం మంచిది. ఓకే, థ్యాంక్ యూ. అదే థ్యాంక్ యూ. కాబట్టి ఈ 3 విషయాలు నాకు చూపిస్తే అప్పుడు మీరు సర్వసత్యంలో ఉన్నట్టు రేపన్నది నేను కూడా మీ సత్యంలోకి రావచ్చు. ఓకే, మాకు కూడా 3 విషయాలు చాలు. ఒకటేనండి. ఇప్పుడు మీ యేసు గారు పరిశుద్ధులు కదా? ఇంకా ఈ 3 విషయాలు అయిపోయినవి. 6 months బ్రదర్ లెక్కేసుకోండి. 6 months లెక్కేసుకోండి. ఈ 3 విషయాలు మీరు నాకు రుజువుపరిస్తే అప్పుడు నేను ఏం చేస్తానంటే ముస్లిం సహోదరులు చెప్పింది కరెక్ట్ గా 100% వారి గ్రంథము పవిత్ర గ్రంథము, వారు విశ్వసించింది సన్మార్గము అని ప్రపంచానికి తెలుస్తుంది కదా. ఆయన నమ్మిన గ్రంథం నుంచి మనం అడుగుతున్నాం. మనకు చూపించడానికి ఆయనకి ఏంటి బాధ? ఎందుకు మీరు కానీ ముందు నిదానంగా నిదానం పెట్టుకుని మాట్లాడండి బ్రదర్. నోరు నిదానం పెట్టుకుని ముందు మాట్లాడండి. ఇప్పుడు ఆయన 3 అంశాలు అడిగాడు, ఖురాన్ నుంచి చూపించాలి అన్నాడు. ఓకే అన్నాను. అయితే నాకు మరి 3 విషయాలు కావాలిగా. ఒక పక్క అంటే ఆయన కూడా నేను 3 విషయాలు అడిగాను. ఆయన పవిత్రుడు, నిరూపించాయి మనం. ఓకేనా? విషయాల మీద మీరు నాకు చూపించండి. మీరు కూడా ఈ 3 విషయాల మీద మాకు చూపించండి. సరే, ముందు 3 విషయాలు మీరు చూపించేస్తారు కదా.
అయ్యో తప్పకుండా సార్. అదే ఖచ్చితంగా మీరు చూపించండి. ఏంటంటే మొహమ్మద్ వారికి సున్నతి జరిగింది కాబట్టి ప్రతి ముసల్మాన్ సున్నతి చేయించుకోవాలి అనే మాట ఖురాన్ లోంచి నాకు చూపించాలి ఒకటి. రెండవది 1,24,000 మంది ప్రవక్తలు చెప్పిన పేరు చెప్పకుండా 1000 మంది ప్రవక్తల పేర్లు మీ ఖురాన్ లో నుండి నాకు చూపించండి. మూడోది ఇస్మాయిల్ గారిని కుర్బానీకి ఇబ్రాహిం గారు తీసుకెళ్ళి చూపించండి. అప్పుడు మీరు ఈ 3 అడిగిన తర్వాత మిగతా 3 విషయాలు మాట్లాడదాం. అట్లా కాదండి, ముందు ఒక అంశం పెట్టుకుంటాము, తర్వాత అలాగైతే మీరు చూసుకోండి. అలాగైతే మీరు చూసుకోండి. అలాగైతే 3 చూసుకోండి. ఈ 3 నాకు సమాధానం చెప్పండి. వెంటనే ఈ 3 అయిన తర్వాత మీ 3టికి సమాధానం చూపిస్తాను. ఇంకా మీకు మీ మెంటల్ ఎక్కిందని తెలియగడుగుతాను. నేను ఏం చెప్తున్నాను, చూపించండి. మీరు వేస్ట్ కానట్టు మీరు చేత కాదు, డిబేట్ చేత కాదు, మీ డిబేట్ చేత కాదు. ఛాన్స్ ఇస్తాను, డిబేట్ చేయండి చేయండి సార్. ఎందుకు భయపడతాను? బయట నుంచి మీరు సమాజం పదానికి చెప్పండి చెప్పండి సార్. మీరు రూమ్ లో కూర్చొని వినాలా? చెప్పండి, మీరు వినాలా? డిబేట్ రాండి, ఏమన్నా మాట్లాడతాం రాండి. ఎందుకు రావడం లేదు మీరు డిబేట్ కి? తప్పించుకుంటారా మీరు? తప్పు సార్, చేయండి తప్పు సార్, అది చాలా తప్పు. ఇది పెట్టుకోండి. చక్కగా 3 మీరు చూపించేస్తే అప్పుడు మీరు చాలా అద్భుతమైన వారు. మీ దానిలో ఉన్నది సత్యానికి నిజానికి 100% పాళ్ళు అవి నిజము అని నమ్మకానికి ఈ 3 అడిగిన తర్వాత అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఓకేనా? వేస్ట్ టైం వేస్ట్, మీతో టైం వేస్ట్. మీకు ఏం తెలియదు, టైం పెట్టుకున్నారు కదా, టైం పెట్టుకున్నారు కాబట్టి మార్చి, ఏప్రిల్, మే, కాదు ఓడిపోతానికి భయం ఉంది మీకు. సరిగ్గా ఆగస్టు బ్రదర్, ఆగస్టు మనకి టైం ఎంత వస్తుందంటే 10వ తారీఖు. ఆగస్టు 10 కల్లా మీరు ఈ 3 మాటలు రెడీ చేసుకొని నాకు నా దగ్గరికి వచ్చి చూపించండి. ఈ చూపించిన వెంటనే మీరు ఏమైతే అడుగుతారో అవి కూడా నేను చూపించేస్తాను. ఓకేనా? ఆగస్టు 10వ తారీఖు వచ్చింది. ఆగస్టు 10వ తారీఖు, 6వ తారీఖు, అవసరం లేదు సార్. ఆగస్టు 10వ తారీఖు డిబేట్ చేయండి. ఓకే, నువ్వు వినను సార్, నేను వినను మీ మాట, నేను వినను. మీ పక్కా ఉంటే మీరు కృష్ణ డిబేట్ చేయండి మాతో, లేదా ఓడిపోయిన చెప్తాను యూట్యూబ్ లో. మీరు ఓడిపోయారు. ఇప్పుడు ఆయన అన్న దాని మీద 3 అంశాలు మనవి, 3 అంశాలు ఆయన. ఒకటి 1+1, ఒకటి ఆయన, ఒకటి మనం. అట్లా చేద్దాం. ఈ 3 విషయాలు నాకు చూపించి వెంటనే 3 విషయాలు కూడా మీరు అడగండి. నా విషయాలు కూడా 1+1 సార్, 1+1. అలాగే చూపించాలి ముందు. మీరు ఏమన్నారు ముందు 3 చూపిస్తే అప్పుడు నేను 3 మాటలు నేను మాట్లాడతాను. అట్లా 3 మీరు చూపించండి క్షణాల్లో. ఏ న్యాయం? అవి 3 తర్వాత 3 ఒకటి అయిన తర్వాత ఒకటి. నో అలాగైతే రండి. ఎందుకని భయం అవుతుంది ఏంటి? అంతే భయం ఏంటి బ్రదర్? మీరు చెప్పా కరెక్ట్ గా ముందు మీరు 3 చూపించండి. 3 ఎట్లా ఎక్కడైనా ఉంటదండి పద్ధతి? మీరు చెప్పండి. ఇలా ఎలా అయినా ఎక్కడైనా ఉంటది? అట్లా ఉంటుంది. ఉంచుకోవచ్చు అలాగే పద్ధతి. మీరు ఎప్పుడు డిబేట్ కాబట్టి మీకు అవగాహన లేదు సార్. మక్బుల్ సార్, మీరు ఎప్పుడు డిబేట్లు చేయలేదు కాబట్టి మీకు అవగాహన లేదు. కాబట్టి నేను అడుగుతున్నాను కదా, అలాగైతే ఖచ్చితంగా ముందు 3టికి మీకు సమాధానం చెప్పండి. ఒకటి 1+1 ఎవరైనా సరే, ఒకటి మీరు అడగండి, ఒకటి మేము అడుగుతారు. కానీ 3 అడిగిన తర్వాత పారిపోతానంటారా బ్రదర్? 3 అడిగిన తర్వాత పారిపోతానంటారా ఎవరైనా? బ్రదర్, మీకు నిజంగా మీరు నమ్మింది ధర్మం అంటే, నమ్మితే సత్యం అని, యేసు నిజమైన మంచి మగోడైతే మీరు మాతో డిబేట్ కి. రానోడు, యదవ, సన్నాసి, బొడ్డు, బైరాగి, తాగుబోతు, తిరుగుబోతు అంటే మానేయండి. ఆయన ఎక్కడ మేము నిరూపించగలదు నీకు బాగా ఏదో కూర్చొని అదీసులు ఒక్కరి ఇయ్యం. మేము డైరెక్ట్ బైబిల్ రిఫరెన్స్ మాట్లాడతాం. సత్తా ఉంటే రా, మరి నువ్వు నమ్మింది నిజమైతే. చేయటం కాదు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే 6 ముక్కలు కట్ చేసి నీ ముక్కలు పెట్టడం కాదు. దమ్ము సత్తా ఉంటే నాతో చేయి పెట్టు.
అచ్చా అచ్చా నువ్వు అచ్చా నిజంగా అందుకే మగవాడివైతే లోన కూర్చో. కరెక్టే కదా. నేను చెప్పిన మూడిటికి మీరు చక్కగా సమాధానం చెప్తే